నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే వాట్ డే ఇన్ మై లైఫ్ అయితే చేస్తున్నాను. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి చేస్తున్నాను మీ అందరికైతే చూపిస్తాను. ఇక్కడైతే మా వాడిని అయితే ఎత్తుకోమని అయితే గోల్ చేస్తున్నాడు. ఏమేం చేస్తాను చూపిస్తాను, వచ్చేయండి. మా వాడికి నేను ఇందాకే జడేసాను, మళ్ళీ చూడండి ఎలా పీకేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వాడికైతే పిల్లకైతే వేయాలి. ఇక్కడ మా వాడికైతే నేనైతే పిలక వేయడానికి అయితే కూర్చున్నాను. వీడైతే అస్సలు ఏమించుకోడండి, అసలు చాలా గోల్ చేస్తాడు. వీడికి ఏంటంటే మేము 11th మంత్లోనే హెయిర్ తీపించాలి. అయితే మా అమ్మమ్మ చనిపోయిందని అయితే ఇక అవైతే తీపించలేదండి. అందువల్ల అసలు ఈ పిల్లకేసేటప్పుడైతే చాలా ఇబ్బంది అవుతుంది. పాపం తెగ ఏడుస్తాడు. సరేలే ఏడుస్తున్నాడు అని వదిలేస్తేనేమో ఆ హెయిర్ అంతా కాళ్ళ మీద పడిపోయిద్దండి. అప్పుడేమో చిరాకుతే మళ్ళీ ఏడుస్తాడు. ఈ హెయిర్ వల్ల అయితే పాపం వాడికైతే చాలా కష్టాలు అయితే వచ్చినాయి. ఇక్కడైతే చూసారు, అసలు నా మాటే వింటలు అలా గిలాగిలా కొట్టుకుంటా ఉన్నాడు. కానీ తప్పదు కదండి. ఎండ అయితే చూసారు ఎలా వస్తుందో. 2 days నుంచి మాకైతే ఫుల్ వర్షం. ఈరోజే ఎండ అయితే మంచిగా వస్తుంది. మనమైతే ఎక్కువ ఎండ వచ్చినా తట్టుకోలేం, అలానే ఎక్కువ వాన వచ్చినా తట్టుకోలేం. ఇప్పుడు నేనైతే ఇల్లు అయితే ఊడవాలి. అమ్మాయి నన్నైతే ఇల్లు అయితే ఊడమని చెప్పింది. ఎవరింట్లో అయినా మార్నింగ్ అయితే ఇవే ఉంటాయి కదండి, ఇల్లు ఊడటం, బండలు ఊడటం, టిఫిన్ చేయటం. మా ఇంట్లో కూడా అంతే. నా గొంతు కొంచెం జలుబు చేసేలా ఉంది. ప్లీజ్ అండి, ఏమైనా ఇబ్బంది ఉంటే ప్లీజ్ అండి ఇగ్నోర్ అయితే చేసేసేయండి. ఇంక ఇక్కడ నేనైతే ఇల్లు అయితే ఊడుస్తున్నాను. మా అమ్మ అయితే అంట్లో అయితే కడుగుతుందండి. ఇక అమ్మ అయితే అంట్లో అయితే కడుగుతుంది. నాకైతే అంట్లు కడగడం, బట్టలు చూడండి అవన్నీ ఏందో తలనొప్పిగా అనిపిస్తుంది. నా వల్లే కాదు, ఒళ్ళే వంగదు. ఇంక ఇవనుకో త్వరగా అయిపోతే అవనుకో చాలాసేపు టైం పట్టిద్ది. ఇవనుకో చాలా సింపుల్గా ఉంటాయి. మా ఇంటి దగ్గర అయితే అవన్నీ తప్పదు కదండి. అందుకే ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ అయితే నేనైతే అస్సలు చేయను, మా అమ్మాయి చేసుకునేది ఎన్ని రోజులు ఉన్నా కానీ. ఇక వంట అయితే నేనైతే చేస్తాను, అండ్ ఈ పనులు కూడా నేనే చేస్తాను. ఇక్కడ టైం 8 కూడా కాలేదు. మా అక్క వాళ్ళ పిల్లలు అయితే ఆకలి వేస్తుంది అన్నారు. నిన్న మా నాన్న అయితే ఈ పూతరేకులు అయితే తీసుకొచ్చాడు. మేమైతే తిన్నాము. మా అక్క వాళ్ళు చిన్నోడు అయితే తినలేదు. వాడికైతే అప్పుడు వద్దన్నాడు. రెండు తింటావా నాని? అన్నకి ఇవ్వాలి. ఇగో వాడికి మొత్తం కావాలంట. తీసుకో, అన్నకు అది మొత్తం నేను కలిపి పట్టుకోవాలి. ఇదైతే పెద్దోడైతే తింటాడు. ఇందులో పెట్టేసా. వీడేది పడితే అస్సలు తిండండి, సిక్కిస్తాడు. ఇక్కడ నేనైతే ఇక చట్నీకి అయితే పల్లీలు అయితే వేయించుతున్నా అండి. ఇక మా వాడైతే ఏం చేస్తున్నాడని చూద్దామని అయితే వచ్చాను. ఇంక ఇక్కడైతే వాడైతే చక్కగా ఒక్కడే కూర్చొని అయితే ఆడుతున్నాడు. ఇదైతే వాడు చిన్నప్పుడు క్యాప్ అండి. చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కాదు, మొన్న చలికాలం వాళ్ళ డాడీ తీసుకొచ్చాడు. దాన్ని అయితే మరి ఇప్పుడు ఎలా బయటికి తీసాడో తీసైతే దాంతో చూడండి అసలు ఎలా ఆడుతున్నాడు. దాన్ని అయితే తల మీద పెట్టుకోవాలని ట్రై చేస్తాడు. వాడికి ఏమొచ్చండి చెప్పండి. అందుకని దీక్షణంగా చూస్తున్నాడు ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని. వాడైతే చిన్న చిన్న చేతులతో అవన్నీ అయితే బల ఇక్కడ మా నాన్న అయితే నాన్ వెజ్ అయితే తీసుకొచ్చారు, తలకాయ తెచ్చారు. అలానే మాకు వాళ్ళ పెద్దోడైతే తలకాయ లాంటివి తిండు, వాడి కోసమని చికెన్ తీసుకొచ్చాడు. సండే మీరే వండుకున్నారు, మీ ఇంట్లో స్పెషల్ ఏంటి చెప్పండి. మా నాన్న అయితే బనానాస్ కూడా తీసుకొచ్చాడు. వీడైతే గోల ఇవి కూడా చూపిపింది. మా నాన్న బనానాస్ కూడా తీసుకొచ్చాడు. ఓకేనా హర్ష? ఇక్కడ నేనైతే దోశ అయితే వేస్తున్నాను మా అక్క వాళ్ళ చిన్నోడి కోసం. మా వాడికైతే నేనైతే వీడికైతే దోశకైతే దోశ పెనం అయితే పెట్టుకున్నా. అలానే ఇడ్లీ అయితే ఉడుకుతుంది. ఇదైతే మా వాడికి, ఇది మాకు. ఇక ఇక్కడైతే నేనైతే దోశ వేసుకున్నాను, అన్నీ అయితే సెట్ చేసుకుంటున్నా. అండ్ ఇక ఆయిల్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే మనమైతే పెనానికైతే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి కదా. ఇక ఇక్కడ నేనైతే అదే చేస్తున్నా. మా అక్క వాళ్ళ పిల్లలకైతే ఇడ్లీ అసలు తినరండి, చాలా తక్కువ. ఇక్కడికి వచ్చినాకే కొంచెంగా అలవాటు అవుతుంది. ఎప్పుడైనా వరుసగా 3 days ఇడ్లీ వేస్తే రోజు ఇడ్లీ అయినా మాకు వద్దంటే వద్దని బయట నుంచి అన్నా టిఫిన్ తెచ్చుకుంటారు, ఇంట్లో టిఫిన్ ఉన్నా సరే. ఇక వాళ్ళైతే ఇక అలా చిన్నపిల్లలు అంటే అంతే కదండి, వాళ్ళకి కావాల్సినవి కావాలంటారు. మనం ఎంత
చెప్పినా కానీ కొన్ని విషయాలు అయితే వాళ్ళైతే అసలు మారరు. ఇందులో మా అక్క వాళ్ళ చిన్నోడైతే ఫస్ట్ ఉంటాడు, వాడైతే సెలెక్టివ్ ఐటమ్సే తింటాడండి. ఇక మేము కూడా ఏంటంటే వాడు తినేదే కొన్నని ఇక వాడికైతే మేమైతే ఏం అబ్జెక్ట్ చేయం, వాడు ఏది కావాలన్నాడో అదే పెడతాము. ఇక్కడైతే వాడైతే నాకైతే ఇడ్లీ అయితే వండుతుంది మా అమ్మ, నాకైతే దోశ కావాలి, నేనైతే ఇడ్లీ తిన్నానని వాడైతే చెప్పేశాడు. వాడి కోసం అయితే నేనైతే ఇక్కడైతే దోశ అయితే పోస్తున్నా. ఇక మా వాడైతే ఉంటాడు కదండి, మళ్ళీ ఇక వాడు ఏడుస్తాడని మా అమ్మ అయితే వాడి దగ్గర కూర్చోబెట్టి ఆడిపిస్తుంది. అండ్ మా అమ్మ అయితే కొంచెం దోశ ఏంటంటే కొంచెం లావుగా పోసిద్ది, అది వాడికి నచ్చదు. ఇక అందుకని వీడితే ఎందుకులే అమ్మా అని మా అమ్మ అయితే నన్నే పోయమనిద్ది. ఇంకా అందుకని ఇక్కడ నేనైతే వాడికైతే దోశ అయితే వేస్తున్నాను. పర్లేదండి, నేనైతే మరీ అంత లావుగైనా అని మరీ అంత సన్నగా అయితే దోశ అయితే వేయను. ఇది ఇక్కడైతే నేనైతే దోశ అయితే తీసుకెళ్ళి వాడికైతే ఇస్తున్నా. అండ్ వాడైతే చాలా ఇష్టంగా అయితే తిన్నాడండి దోశ. ఇక వీడైతే పెద్దోడైతే నాకు ఇప్పుడు అలా వద్దన్నాడు. ఇంకా వాడికైతే దోశలు అయితే వేసి ఇచ్చినాకైతే ఇక మా వాడికైతే నేనైతే ఇడ్లీ అయితే పెడుతున్నాను. పాపం వాడికైతే ఆకలి వేస్తుంది అప్పటికే. ఇక మా అమ్మ అయితే ఇక వెనకమాల ఏదో చెప్తుందండి. ఇక మా అమ్మతో మాట్లాడుతూ అయితే నేనైతే మా వాడికి అయితే ఇడ్లీ అయితే తినిపిస్తున్నానండి. కూర్చోబెట్టి తినిపించచ్చుగా అనుకోవచ్చు, మా వాడు కూర్చోబెడితే అస్సలు తినండి. అంతకుముందు చక్కగా కూర్చోబెడితే చక్కగా తినేవాడండి. అసలు ఈ 1 month నుంచి అయితే బాగా నేర్చుకున్నాడు, ఎత్తుకుంటేనే తింటున్నాడు, లేకపోతే బయటకన్నా తీసుకెళ్ళాలి. ఈ సమ్మర్లో ఆ మిట్ట మధ్యాహ్నం వాడిని అయితే బయట తిప్పైతే పెట్టాల్సి వస్తుంది. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది మా వాడికి ఫుడ్ విషయంలో. అదిగో చూసారండి, నేను ఒక చోటే కూర్చొని పెట్టేసరికి ఎలా ఊసేసాడో, ఇలానే జరిగిద్దండి, చాలా ఇసుకిస్తాడు. మా వాడికైతే స్నానం అయితే చేపించేసానండి. ఇదిగో తల స్నానం చేపించి చక్కగా అయితే మా వాడైతే ఆడుకుంటున్నాడు. ఇదైతే మా వాడి ఉయ్యాల. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఏంటంటే సీలింగ్ ఉండిద్ది, దానివల్ల అంటే హ్యాంగ్ చేయడానికి అయితే చీర కుదరదు, దానికోసమే మేమైతే ఉయ్యాలైతే ఇలా కట్టాం. మా వాడైతే ఉయ్యాలైతే అస్సలు నిద్రపోడు. మా వాడిని అయితే నిద్రపుచ్చానండి. అంతలోకి మా నాన్న అయితే పుచ్చకాయ అయితే కోసాడు. నేనైతే ఇప్పుడైతే పుచ్చకాయ తింటాను. ఈ పుచ్చకాయ అయితే ఫ్రిడ్జ్లో పెట్టారు, చల్లగా బాగుంది. తినేసి కలుస్తా, బాయ్. మా అమ్మకైతే నేనైతే అన్ని వెజిటబుల్ కట్ చేసి ఇచ్చేసాను. వంట అయితే స్టార్ట్ చేసేసింది. నన్నైతే బియ్యంలో రాళ్ళు ఏరమంది మా అమ్మ అయితే. ఇవైతే మేమైతే చేలో కొనుక్కున్న బియ్యం, మన మామూలుగా షాపులో దొరికే వాటిలో ఏముండు, కానీ వీటిలో అయితే రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, శుభ్రంగా మనమైతే వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వండుకోవాలి. ఇక్కడ మా అమ్మ అయితే నన్నైతే ఉప్పు చూడమంది, ఇక్కడ నేనైతే అదే చూస్తున్నాను. ఇక్కడ నేనైతే ఫ్రై చేస్తున్నా, మా అమ్మకైతే ఫ్రై చేయడం అయితే నేనైతే ఫ్రెష్గా తలస్నానం అయితే చేసేసానండి. ఇప్పుడు మళ్ళీ మా వాడి కోసం అయితే నేనైతే మళ్ళీ అయితే రైస్ అయితే కడిగి అయితే పెట్టాలి. వాడైతే మనం తినేలాగైతే తినడం వాడు చాలా మెత్తగా తింటాడు. వాడి కోసం అయితే కొంచెం బియ్యంతో అయితే మళ్ళీ అయితే రైస్ చేయాలి. వాడైతే నిద్రపోతున్నాడు, వాడు నిద్ర లేచే లోపల నేనైతే ఇదైతే ఫినిష్ చేయాలి. ఇంక ఇప్పుడైతే ఇదైతే నా లంచ్ టైం అండి. నేనైతే లంచ్ చేస్తున్నా. నా లంచ్కి ఏమేమి చేస్తున్నాను చూపిస్తాను. వైట్ రైస్, చికెన్ ఫ్రై, అలానే తలకాయ కూర. ఇక ఈ మూడితో పట్టయితే పట్టేస్తా. నేను ఇక్కడ చికెన్ ఫ్రై నేను తలకాయ కూర వేసుకొని అయితే మంచిగా అయితే లాగించేసానండి. చికెన్ ఫ్రై అయితే నేనే చేశాను, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అలానే తలకాయ అయితే అమ్మ చేసింది, అది సూపర్ ఉంది. ఇంక ఇక్కడైతే నేనైతే మా వాడికైతే లంచ్ అయితే తినిపిస్తున్నాను. చెప్పే కదండి మా వాడిని అయితే బయటికి తీసుకొచ్చి అయితే పెట్టాలని. వీడియో అయితే మాకు వాళ్ళు పెద్దోడు తీస్తున్నాడు, అందుకే అలా షేక్ అవుతుంది, ఏమనుకోకండి. ఇంకా అక్కడైతే చాలా ఎండగా ఉంది, కానీ క్లైమేట్ అయితే చూడటానికి చూడండి ఎంత బాగుందో. లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది అండ్ మా వాడికి కూడా పెట్టేశానండి. ఇప్పుడైతే ఇక మా అక్క వాళ్ళ పిల్లలు అయితే నేను వాళ్ళ కోసం అయితే మా నాన్న అయితే కేక్ అయితే తీసుకొచ్చాడు. ఇక వాళ్ళు తింటుంటే వాళ్ళతో పాటు నేను తింటున్నా. మీ చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఈ ఐస్ క్రీమ్ తిన్నారా? మా అక్క వాళ్ళ పిల్లలు అయితే తెచ్చారు. మా అక్క వాళ్ళ పెద్దోడైతే వాడు వేసేస్తున్నాడు, మేమిద్దరు అయితే ఇప్పుడు తింటాం. ఏం చేస్తున్నా?
టేస్ట్ చూద్దాం, చాలా రోజులు అయింది తిని. ఇక్కడైతే మేమైతే ఐస్ క్రీమ్ తినడానికైతే కూర్చున్నాం. ఇక మా వాడైతే వచ్చేసాడండి ఆ ఫోన్ అయితే లాగేయడానికి. నేనేదో కుర్చీకి అయితే అడ్డుగా పెట్టయితే వీడియో అయితే తీస్తున్నాను, వాడైతే అస్సలు ఊరుకోవట్లేదు. ఆ ఫోన్ అయితే లాగేస్తున్నారు. అక్కడ ట్రైపాడ్ కూడా లేదండి, నేను జస్ట్ కుర్చీకి ఆయన ఇచ్చా, వాడేమో తీసుకుంటున్నాడు. ఇక్కడైతే మేమైతే ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేసాం. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. ఇక మా వాడికి కూడా పెట్టమని చూడండి అలా ఎగురుతున్నాడు. డాన్స్ అయితే వేస్తున్నాడు అండి పెట్టమని. నేనైతే వాడికి పెట్టలేదు, అండ్ నేనైతే వాడికి ఐస్ క్రీమ్స్ అవన్నీ అసలు పెట్టనండి. చాక్లెట్స్, బిస్కెట్స్ వీడికైతే చాలా దూరంగా అయితే ఉంచుతాను, ఫ్రూట్సే పెడతాను. అండ్ వాడికి ఏంటంటే ఐస్ క్రీమ్ ఇవి ఎలాంటి ఏమన్నా కూలింగ్ వస్తువులు తింటే ఊరికనే జలుబు చేసుకొచ్చిద్దండి. అందుకే నాకు చాలా భయం. చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అసలు పెట్టిన అక్కడ వాడు చూసారండి అలా కూర్చొని ఆడుకున్నాడు చక్కగా. మేము తిన్నంతసేపు ఏమి ఎగబడతాం కానీ అలా ఏం చేయలేదండి, చక్కగా కూర్చొని అయితే ఆడుకున్నాడు. ఫస్ట్లోనే అడిగాడు. నేనైతే చక్కగా ఐస్ క్రీమ్ అయితే మంచిగా ఆస్వాదిస్తా తింటున్నా. మా వాడిని అయితే చూసి నవ్వుకుంటా. నా చిన్నప్పుడు అయితే ఈ డబ్బాల్లో అయితే ఐస్ క్రీమ్ పెట్టేది అమ్మేవాళ్ళు. నేనైతే ఇది చూసి అయితే చాలా ఇయర్స్ అయిందండి. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. అందుకే చూడగానే కొనుక్కోవాలనిపించేది కొనుక్కొని తింటున్నాను. టేస్ట్ అయితే బాగుందండి. నాకు అయినా టేస్ట్ కన్నా ఫస్ట్ ఆ డబ్బా చూసి ఆ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. నా ఫీల్ చాలా బాగుందండి. నా చిన్నప్పుడు అయితే నేనైతే ఈ డబ్బాలో వేసుకుని తిన్న తర్వాత శుభ్రంగా అయితే ఈ డబ్బాని అయితే కడిగేసుకొని అందులో బలపాలు, చాక్లెట్స్లు ఇవైతే వేసుకొని అయితే స్కూల్కి అయితే తీసుకెళ్ళేదాన్ని. ఇక్కడ నేనైతే మా ముగ్గురి డబ్బాలు చూపిస్తున్నా. మా పెద్దోడి అయితే అసలు పూర్తిగా అయిపోయింది, నాదేమో అయిపోవచ్చింది. వీడైతే ఇంకా తింటానే ఉన్నాడు. చెప్పా కదండి వీడు ఏది త్వరగా తిన్నాడు, చాలా లేట్గా చాలా సెలెక్టివ్ ఐటమ్సే తింటాడు. నేనైతే మీకు అదే చెప్తున్నా, చూడండి వీడు ఇంకా తినలేదు, వీడిదైతే అయిపోయిందని. ఇంకా వీడైతే అది తిన్న తర్వాత అయితే దానికైతే క్యాప్ ఉండేది, ఆ క్యాప్ని అయితే నన్ను అయితే పెట్టమని అయితే ఇచ్చాడు. అదే పెడతా అయితే వాళ్ళతో అయితే మాట్లాడుతూ అయితే అవైతే పెడుతున్నాను. వాడికైతే ఇచ్చేసాను పెట్టి. ఇక నేనైతే చూడండి నా ఐస్ క్రీమ్ అనుకుని ఇక వాడి ఐస్ క్రీమ్ కూడా తింటున్నాను నేను. ఇక మేమందరం అయితే ఐస్ క్రీమ్ తినడం అయితే అయిపోయింది. మా వాడికి ఆ డబ్బాలు ఇస్తుంటే చూడండి మూతి ఒక రకంగా పెట్టి అవైతే ఇసిరేస్తున్నాడు. ఇదో కొత్త అయితే నేర్చుకున్నాడండి. మనం చేతికి ఏమైనా వస్తువు ఇస్తే దాన్ని అయితే కింద పడేస్తున్నాడు. మనం మంచం మీద కూర్చోబెట్టి వాడికి ఏమైనా వస్తువు ఇచ్చాయండి, ఆ వస్తువుని అయితే వాడి కింద అయితే పడేస్తాడు. ఇలా రిపీటెడ్గా చేస్తూనే ఉంటాడు. అక్కడ అదే జరుగుతుంది. ఇక వాడిని అయితే మేమైతే అలా వాడితో ఆడుకుంటున్నాము. ఇక చూడండి అన్ని వాళ్ళైతే అన్నీ అయితే ఏదైతే వాడికైతే ఇస్తున్నాడు, వాడైతే అటు ఇటు చూసి దాన్ని అయితే కింద అయితే పడేస్తున్నాడు. ఎలాగోలా దాన్ని అయితే కిందకి తీసుకెళ్ళి అయితే పడేస్తున్నాడు. చదువుకోండి ఇక్కడైతే మేము ఇంకా అదే చూపిస్తున్నాను. నేనైతే చూస్తున్నాడండి, చూసి అయితే ఇక ఒక్కొక్కటిగా పడేయాలని అయితే ట్రై చేస్తున్నాడు. ఇక్కడైతే ఆడుతున్నాడండి. ఇక్కడైతే ఆల్రెడీ అయితే పడేసాడు. అదిగో చూడండి ఎలా పడే. మంచి ఒక స్లీప్ వేసి అయితే లేచాం. మా బాబు అయితే ఇంకా అక్కడ నిద్రపోతున్నాడు. మా అక్క వాళ్ళ పిల్ల అయితే ఆడుకోవడానికి అయితే వెళ్ళారు. నా వీడియో ఇక్కడ దాకా చూసారా? నా వీడియో నచ్చిందా? ప్లీజ్ అండి నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.